Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 30, verse 19. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనంలోనిది. When he shall hear it, he will answer thee. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. 19వ వచనం. And this verse speaks of God's deep compassion ఈ వచనము దేవుడు కలిగి ఉన్న గొప్ప వాత్సల్యత గురించి మాట్లాడుతుంది. and his readiness to respond to his people when they turn to him. ఎవరైతే ప్రజలు ఆయన తట్టు తిరుగుతారో వెంటనే వారి తట్టు తిరగడానికి ప్రతిస్పందించడానికి ఆయనకున్న కోరిక. It is a promise of restoration ఇది సమకూర్చడానికి ఇవ్వబడిన and వాగ్దానం. it is a hope for the people of Judah అది యూదా ప్రజలకు గొప్ప నిరీక్షణ. because they were warned of the consequences of their rebellion. ఎందుకంటే వారి తిరుగుబాటు గురించి ఎటువంటి పర్యవసానం ఎదుర్కొంటారో దాని గురించి హెచ్చరించబడ్డారు. God assures them that their tears will come to an end when they cry out to him. దేవుడు వారు ఎప్పుడైతే ఆయనకు మొరపెట్టుకుంటారో వారి కన్నీళ్ళన్నీ కూడా ముగించబడతాయని చెప్తూ ఉన్నాడు. His grace is evident in his immediate willingness to hear and answer their prayers. ఆయన కృప ఎలా కనపరచబడుతుంది అంటే తన ప్రజలు మొరపెట్టినప్పుడు ఆయన వెంటనే విని దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని. Here a phrase is written, ఇక్కడ ఒక మాట రాయబడింది, you will weep no more. నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడవవు. That points to the joy and relief that comes when God's people repent and are restored to him. దేవుని ప్రజలు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి తిరిగి ఆయన కొరకు సమకూర్చబడతారో వాళ్ళు పొందుకునే ఆనందము గురించి ఈ మాట చెప్తుంది. It reflects his desire to comfort and bless who trust in him. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారిని ఆదరించి వాళ్ళని ఎలాగ ఓదారుస్తారో ఆ సంగతి చెప్తుంది. Even in the time of discipline, అది క్రమశిక్షణ విషయంలో కూడా God's ultimate goal is reconciliation and peace. దేవుని యొక్క ధ్యేయం ఏంటి అంటే అది మనము సమాధానపరచబడాలి, ఆయనతో పాటు తిరిగి సమకూర్చబడాలి. Historically speaking, చరిత్రలో గనుక మనం చూస్తే Isaiah spoke these words to a people of Judah during a time of political turmoil. అక్కడంతా ప్రజలు రాజ్యాంగమైన పరిస్థితిలో చాలా విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, రాజకీయమైన పరిస్థితుల్లో చాలా విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు యూదా ప్రజలతోటి యెషయా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. They were almost spiritually rebelling. వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా ఎంతో తిరుగుబాటు చేస్తున్నారు. Judah has ignored God's warnings యూదా దేవుని హెచ్చరికలన్నీ కూడా తృణీకరించినాడు. and they placed their trust in alliances with foreign powers like Egypt. వాళ్ళు ఐగుప్తు వంటి వేరే దేశాలతోటి వాళ్ళు సమాధాన పరచుకోవడానికి అటువంటి కార్యాలు చేస్తున్నారు. That led to fear and instability. అదంతా కూడా భయము, అక్కడంతా అనిశ్చితతోటి అయిపోయింది. So despite their disobedience, వారి యొక్క అవిధేయత ఉన్నప్పటికీ God through Isaiah offered them hope. దేవుడు యెషయా ద్వారా వారికి ఒక నిరీక్షణ అందించినాడు. God offered them the assurance that he would be gracious and ready to forgive if they cried out unto him. ఒకవేళ ఆయనకు వారు మొరపెట్టుకున్నట్లయితే దేవుడు ఎంతో కృప చూపించి వాళ్ళని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. The promise of God's immediate response highlights his covenant relationship with his people. దేవుడు నేను వినగానే నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్తున్న మాట దేవుడు తన ప్రజలకి ఏ నిబంధన అయితే చేసినాడో దానిని గుర్తు చేస్తుంది. Though they had strayed, వాళ్ళంతా కూడా దారి తప్పిపోయినప్పటికీ he remained faithful and ready to restore them as soon as they turned back to him in repentance. దేవుడైతే వారి పక్షంగా నమ్మకంగా ఉండి వారు గనుక పశ్చాత్తాపపడితే తిరిగి సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు. So this verse reveals several truths about God. అందుకని ఈ వచనము దేవుని గురించి అనేకమైన సత్యాలు మనకి చూపిస్తుంది. Number 1, మొదటిది, God is gracious. దేవుడు కృప కలిగిన దేవుడు. His response to his people's cries is rooted in his grace. తన ప్రజల యొక్క మొర విని వెంటనే ఉత్తరం ఇస్తాను అన్నది అది ఆయన కృపలోనే వేరుబారుంది. Not it is because of their merit. ఏదో ప్రజల యొక్క మంచితనాన్ని బట్టి కాదు. So secondly, రెండవది, not only God is gracious, దేవుడు కృప కలిగిన వాడే కాదు, God is attentive. దేవుడు చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నవాడు. He hears and answers the prayers of those who turn to him. ఎవరైతే ఆయన తట్టు తిరిగి ఆయనకి ప్రార్థన చేస్తారో అది ప్రార్థన వింటాడు. Thirdly, మూడవది, God restores joy. దేవుడు ఆనందాన్ని తిరిగి ఇస్తాడు. The promise of weeping no more shows that God's desire is to bring peace and comfort to his people. నీవేమాత్రము కన్నీళ్లు విడవవు అన్న ఈ వాగ్దానము దేవుడు
ఆదరించి ఆనందాన్ని ఇస్తానన్న విషయాన్ని తెలియజేస్తుంది. So it also reminds us of the power of repentance. అంటే పశ్చాత్తాపము చెందినప్పుడు, పశ్చాత్తాప పడితే ఆ పశ్చాత్తాపంలో ఉన్న శక్తిని చూపిస్తుంది. When we humble ourselves and cry out to God, ఎప్పుడైతే మనము తగ్గించుకొని దేవునికి మొరపెట్టుకుంటామో He is quick to respond with forgiveness, ఆయన క్షమాపణతోటి వెంటనే ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. and He is ready to guide us and help us. అంతేకాకుండా మనల్ని నడిపించి సహాయం చేయడానికి కూడా సిద్ధంగా So ఉన్నాడు. this reflects His unwavering love and commitment to His people. తన ప్రజల పక్షంగా అసలు ఎంత ఆసక్తి కలిగి వారికి సహాయం చేయ కోరుతూ ఉన్నాడో అది చూపిస్తుంది. So this verse uses vivid and emotional language to convey God's compassion and the hope of restoration. అందుకనే తిరిగి సమకూర్చబడము, దేవుని యొక్క వాత్సల్యము, ప్రేమను కనపరచడానికే ఈ వాక్యము ఎంతో భావోద్రేకాలను కలిచే మాటలతోటి వ్రాయబడింది. The contrast between weep no more and how gracious He will be, నీవేమాత్రము కన్నీళ్లు విడవవు అన్న మాట, అంతేకాకుండా ఆయన కృప నిన్ను కరుణించును అన్న ఈ మాట, ఈ రెండిట్లో ఉన్న భేదం చూస్తే it emphasizes the transformation that comes when God intervenes. దేవుడు జోక్యం చేసుకున్నట్టు ఎటువంటి రూపాంతరం కలుగుతుందో దాన్ని నొక్కి చెప్తుంది. And the phrase it is written here, as soon as He hears, He will answer you. ఇక్కడ రాయబడిన మాట, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. That underscores the immediacy of God's response, highlighting His attentiveness and readiness to act. అంటే దేవుడు మీకోసమే పనిచేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఎంత శ్రద్ధగా మీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, వెంటనే ఉత్తరం ఇవ్వడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడో చూపిస్తుంది. Another phrase is there in this verse. ఇదే వచనంలో ఇంకొక మాట ఉంది. People of Zion who live in Jerusalem. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండును. And what does it mean? దాని అర్థం ఏంటి? It personalizes the message. అంటే ఈ వాక్యాన్ని అంతా కూడా ఇది వ్యక్తిగతం చేస్తుంది. It is addressing to God's covenant people directly. ఇది సూటిగా దేవుని యొక్క నిబంధన ప్రజలతోటి చెప్తున్నారు. And also reminding them of their unique relationship with God. దేవునితోటి వారు కలిగి ఉన్న అసమానమైన సంబంధం గురించి తెలియజేస్తుంది. Similar verses we can read in other portions of the Bible. ఇటువంటి వచనాలే మనము లేఖనాలలో, బైబిల్లో ఇంకా అక్కడ వేరే చోట్ల చూస్తాం. Psalm 34:17, 34వ కీర్తన 17వ వచనం, Psalm 30 verse 5, 30వ కీర్తన 5వ వచనం, Isaiah 65:24, like that. యెషయా గ్రంథము 65:24. Like that there are many verses. అలాగా చాలా వచనాలు ఉన్నాయి. These verses affirm God's faithfulness to hear the cries of His people. దేవుని యొక్క ప్రజల యొక్క మొర దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతి అవి మనకి నిర్ధారిస్తూ ఉన్నాయి. And God's desire to bring comfort and joy in place of sorrow. దుఃఖము స్థానంలో దేవుడు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాడు అని. Then how can we apply these verses to the today's Christian? ఈ వచనాలని ప్రస్తుత నేటి క్రైస్తవుల జీవితానికి ఎలా అన్వయించాలి? This is a reminder that God always is ready to hear. ఇది దేవుడు మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు అని గుర్తు And చేస్తున్నాడు. always He is ready to respond to our prayers. ఆయన ఎల్లప్పుడూ మన ప్రార్థనకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. And it encourages us to cry out to Him in the times of need. అందుకనే మన అవసరత పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టుకోవాలి అని మనల్ని ప్రోత్సహిస్తుంది. It is telling that His grace and compassion are unchanging. ఆయన కృపగానే, ఆయన కరుణ అది మారనివి అని చెప్తుంది. So this verse also offers hope for those who feel burdened by sin or hardship. అందుకనే పాపము చేత గాని, భారము చేత గాని ఎవరైతే బరువు మోస్తూ ఉన్నారో వారికి కూడా ఉపశమనం కలిగించే And వాక్యం. it assures them that God's desire is to bring restoration and peace. దేవుని ఆశ అది సమకూర్చి సమాధానము తీసుకురావాలన్న సంగతి ఎంతో నిశ్చయంగా తెలియజేస్తుంది. And it challenges believers to trust in God's faithfulness. దేవుని యొక్క విశ్వాసత మీద నమ్మిక ఉంచుకోమని విశ్వాసులకి సవాలుగా ఉంది. And the believers has to approach Him with humility and confidence. విశ్వాసులు ఎంతో దీనత్వముతోటి, ఎంతో ధైర్యముతోటి ఆయనను సమీపించాలి. They must understand that He delights in answering the prayers of His people. ఆయన తన ప్రజల యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వడం ద్వారా ఆయన సంతోషిస్తాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. So this verse beautifully captures God's love and faithfulness. అందుకనే ఈ వచనము దేవుని యొక్క ప్రేమను, తన విశ్వాసతను ఎంతో చక్కగా మనకి చూపిస్తుంది. His promise to hear and respond as soon as His people cry out shows His deep care and attentiveness. తన ప్రజలు ఆయనకి మొరపెట్టి వినగానే ఆయన ఉత్తరం ఇస్తాడు అంటే ఆయన తన ప్రజల పట్ల ఎంత లోతైన ప్రేమ కలిగి ఉన్నాడో,
ఎంత వెంటనే ఉత్తరం ఇస్తాడన్నారో తెలియజేస్తుంది. His love is not passive. తన ప్రేమ నీరసంగా ఉండదు. నీరసంగా ఉండదు. It is active and ready to bring comfort and restoration. ఆ ప్రేమ అది ఎంత క్రియాపూర్వకంగా ఉంటుందంటే వెంటనే మనల్ని ఆదరించి మనల్ని సమకూర్చేదిగా ఉంటుంది. Even when his people died, ఎప్పుడైతే తన ప్రజలు చనిపోయినారో God's ultimate goal is to draw them back to himself and bless them. దేవుని యొక్క లక్ష్యం ఏంటి అంటే వాళ్ళని కనికరించి మళ్ళీ తిరిగి సమకూర్చాలని. His promise of weeping no more, నీవు ఇంకెన్నాళ్ళు కన్నీళ్లు విడవవు అన్న ఈ వాగ్దానము it reflects his desire to replace sorrow with joy. దుఃఖమును సంతోషముతోటి నింపాలి అన్న దేవుడు కలిగిన ఆశను చూపిస్తుంది. Yeah, showing that his disciples is always meant to lead to greater peace and restoration. అంటే తను చేయాల్సిన ఈ విషయాలన్నీ కూడా తన శిష్యులైన వారందరినీ కూడా సమాధానపరిచి వాళ్ళని సమకూర్చే విషయాన్ని చూపిస్తుంది. And this verse finally, finds its fulfillment in Lord Jesus Christ. ఈ వచనము యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడడం కూడా చూస్తున్నాం. Through Jesus, God's grace and compassion are fully revealed. యేసుక్రీస్తు ప్రభువులు దేవుని యొక్క దయ కనికరము ఇది పూర్తిగా ప్రత్యక్షపరచబడ్డాయి. Jesus invites us to come to him with all our burdens. యేసుక్రీస్తు ప్రభువారు మన భారమంతటితోటి ఆయనని సమీపించాలని He is ఆహ్వానిస్తున్నారు. promising us rest and peace. ఆయన మనకి నెమ్మది విశ్రాంతి వాగ్దానం That's చేస్తున్నాడు. what we read in Matthew 11th chapter 28 to 30. అదే మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు చూస్తున్నాం. Jesus also makes it possible for us to approach God with confidence. మనము ధైర్యముతోటి దేవుణ్ణి మనము సమీపించచ్చు అని యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలుగుతుంది. Through his sacrifice on cross, ఆయన శిలువలో చేసిన త్యాగము ద్వారా he removes the barrier of sin. ఆయన పాపం అనే ఈ ఆటంకాన్ని తొలగివేసేస్తున్నాడు. And he allows us to cry out to God and experience his immediate response. దేవునికి మనం మొరపెట్టుకొని దేవుడు వెంటనే మనకు జవాబిచ్చేది మనము అనుభవించినట్టుగా So చేస్తాం. in Christ we find the fulfillment of the promise that God hears and answers his people. దేవుడు ఆయన ప్రజల మొర విని వెంటనే ఉత్తరమిస్తాడు అన్న ఈ వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చబడ్డం మనం చూస్తూ ఉన్నాం. Therefore Isaiah chapter 30 verse 19, అందుకని యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనము it is a powerful reminder of God's grace and compassion. దేవుని యొక్క కృప దేవుని యొక్క వాత్సల్యం యొక్క శక్తివంతమైన విషయము గుర్తు చేసేదిగా ఉంది. It encourages us to turn to him in prayer, మనం ప్రార్థనలో ఆయన తట్టు తిరగాలి అని ప్రోత్సహిస్తుంది. trusting that he hears and answers us with love and mercy. ఎంతో ప్రేమతోటి ఎంతో కనికరమతోటి ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు అని తెలియజేస్తుంది. Through Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు ద్వారా experience the fulfillment of this promise in your life. ఈ వాగ్దానం మీ జీవితంలో కూడా నెరవేర్చబడడం అనుభవించండి. Find joy in your life through Jesus. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీ జీవితంలో ఆనందం పొందుకోండి. Our relationship with God can be restored through Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే దేవునితోటి మన సంబంధం కూడా సమకూర్చబడుతుంది. May God help us to understand these things. ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు we తండ్రి, thank thee for this wonderful encouraging verse. ఈ ప్రోత్సాహకరమైన అద్భుతమైన వచనానికై వందనాలు చెల్లిస్తున్నాం. Oh Lord, many times we go far from you. ఓ ప్రభువా, అనేక సార్లు మేము మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూ But ఉంటున్నాం. when we come to you with compassion, you are going to restore us. అయితే ఎప్పుడైతే మేము మీ దగ్గరికి వస్తామో మీరు ఎంతో వాత్సల్యంతో మమ్మల్ని సమకూర్చే వారిగా ఉంటున్నారు. Speak to us, O Lord. మాతో మాట్లాడండి Guide ప్రభువా. us throughout this day. ఈ దినమంతట్లో మీరే మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.